ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి భవిష్యత్తు త్వరలోనే పూర్తిగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బెల్లానికి ప్రసిద్ధి చెందిన అనకాపల్లి ఇకపై కేవలం ఆ గుర్తింపుకి పరిమితం కాదని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక హబ్గా అనకాపల్లి రూపుదిద్దుకోబోతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల నుంచే లభించే ఆదరణే తమకు నిజమైన సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మేలు చేసే ప్రతి కార్యక్రమానికి సవాళ్లు, విమర్శలు సహజమేనని చంద్రబాబు అన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు, విమర్శలు ఎదురైనా అభివృద్ధి కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభం కాకముందే నీళ్లు అడుగంటిపోయాయని, భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరుగుతుందని ప్రచారం చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిరాధారమైన సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను అందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పనులను పూర్తి చేసి ఫలితాలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా గోదావరి జలాల తరలింపును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. గోదావరి నీరు అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో దీర్ఘకాలికంగా ఉన్న నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు పారిశ్రామిక రంగం కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం, ఉత్సాహం చూస్తే అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను.